నీతో ఒక మాట చెప్పాలి సంధ్య. ఏంటండి? ఆల్రెడీ మన గురించి వింధ్యకు ఎలాగో తెలిసిపోయింది కదా. ఏదో ఒకటి చేసి వింధ్యకి మైండ్ డిస్టర్బ్ అయిందనో, లేదంటే వింధ్యకి సైకలాజికల్గా ప్రాబ్లం ఉందని చెప్పో తనని వాళ్ళ పుట్టింటికో లేదంటే హాస్పిటల్కో పంపించేద్దాం. అప్పుడు మనిద్దరి మధ్య ఎవ్వరూ ఉండరు కదా. పాపం వింధ్య. అబ్బా, ఏంటి పాపం? మనల్ని ఎంత బాధ పెట్టింది ఎవరు తప్పు చేయరు? మనమే చేస్తున్నామా? అంత మాత్రాన నిన్ను బాధ పెట్టి నన్ను బాధ పెడుతుందా? మంచో చెడో సంధ్య తను ఏదైతే అనుకుంటుందో అదే నిజం. మనకు అడ్డుగా ఉన్న వింధ్యని అడ్డు తొలగించుకుందాం. ఎలాగూ నువ్వంటే ఇంట్లో అందరికీ ఇష్టం. మీ ఇంట్లో అనుమానం రాదు, మా ఇంట్లో అనుమానం రాదు. ఇక పాపంటావా? అఫ్కోర్స్ తను నీ పాపే కదా, అదే మన పాపే కదా. ఏంటి సంధ్య ఆలోచిస్తున్నావు? మా ఇంట్లో ఎలాగూ నేను మేనేజ్ చేస్తాను. ఇంక వింధ్యతో స్నేహం గురించి ఆలోచించకు. ఇప్పుడు మీ మధ్య స్నేహం లేదు. నేను, నువ్వు, మన పాప హ్యాపీగా ఉందాం. అసలు నేను నీతో ఈ ఇంట్లో ఈ రాత్రి వేళ గడపడానికి ఎంతో ప్లాన్ చేశాను, ఎంతో స్కెచ్ చేశాను. వర్కౌట్ అయింది కదా. మన మధ్య వింధ్య లేదు. ఈ రాత్రంతా నువ్వు నేను మనిద్దరమే ఏకాంతంగా గడుపుదాం. సిస్టర్, సిస్టర్, సిస్టర్. నా కాపురం, నా భర్తని సంధ్య తీసుకెళ్ళిపోతుంది. ఖచ్చితంగా వాళ్ళిద్దరూ లేచిపోతారు. సిస్టర్, నేను వెళ్ళాలి. సిస్టర్, లేచిపోవడం ఏంటి? నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేదంటే నా భర్త నాకు దక్కడు. నా కాపురానికి అన్యాయం జరుగుతుంది. అబ్బా సిస్టర్, ఎక్కడికి వెళ్తావు? అసలు నువ్వు లేచే పరిస్థితుల్లోనే లేవు. 4 వారాలు నీకు రెస్ట్ అన్నారు కదా, ఇంకా ఎందుకు అంత కంగారు పడుతున్నావు? కాస్త కూల్గా ఉండు. అయ్యో, ఎలా కూల్గా ఉంటాను? సంధ్య ఆల్రెడీ నా ఇంట్లోకి వచ్చింది. ఇప్పుడు ప్రియురాలు వచ్చిందన్న ఆనందం మా ఆయనకి, ప్రియుడితో ఉంటున్నానన్న ఆనందం సంధ్యకి ఉంటాయి. వాళ్ళక్కడ సంతోషపడుతుంటే ఇక్కడ నేను ఏడుస్తూ కూర్చోవాలా? లేదు, ఎలాగైనా నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్ మోనికా. అది కష్టం సిస్టర్. ఈ ఒక్క నైట్ వాళ్ళ మధ్య ఏదో జరగరాంది జరిగిపోతుంది. ఏం చేస్తాం, వదిలేసాయి. ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఏంటి రాసుండేది? అసలు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావేంటి? వదిలేస్తే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోతారు. ఇదిగో ఇక్కడేమైనా ఉంటే నేను చూసుకుంటాను. కానీ నువ్వు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒకే గదిలో ఉండకుండా, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి కెమిస్ట్రీ జరగకుండా నువ్వు అడుకో. వెళ్ళు వెళ్ళు. అరే, నేను వెళ్ళిపోతే నీ దగ్గర ఎవరుంటారు సిస్టర్? నా చావు నేను చేస్తాను కదా. నీకు దండం పెడతాను. ఈ ఫ్రస్ట్రేషన్ తో నేను చచ్చిపోయేలా ఉన్నాను. నువ్వు అక్కడికి వెళ్ళి ప్రతిదీ నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండు. సంధ్య ఏం చేస్తుంది, మా ఆయన ఏం చేస్తున్నాడో అన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇదిగో అవసరమైతే బెడ్రూమ్ బయట నువ్విద్దరికి అడ్డంగా పడుకో. టీలు ఇచ్చేటప్పుడు, కాఫీలు ఇచ్చేటప్పుడు వేలు టచ్ చేస్తారు కదా, అది కూడా నువ్వు గమనిస్తూ ఉండే. దూరం నుంచి ఈవిడ ఆయనకి సైట్ కొట్టడం, ఆయన ఈవిడకి సైట్ కొట్టడం లాంటివి ఏం ఉన్నా సరే నాకు నువ్వు వీడియో కాల్ చేయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళిద్దరు అసలు కలవడానికి వీల్లేదు. నువ్వింత చెప్పిన తర్వాత కూడా నేను కలవనిస్తానా? సరే, నేను వెళ్తానులే. అయినా వాళ్ళు ఏకాంతంగా కలుసుకుంటే మధ్యలో వచ్చినా నన్ను మాత్రం ఉండనిస్తారా? అబ్బా, నువ్వు ముందే నెగిటివ్ గా మాట్లాడుకు మోనికా. నేను ఇక్కడ కదలలేని పరిస్థితుల్లో ఉంటే నువ్వు హెల్ప్ చేయలేవా? అయ్యో, చచ్చ ఎందుకు వెళ్ళలేను సిస్టర్, వెళ్తాను. వెళ్ళి అక్కడ ఏం జరిగినా ప్రతిదీ నీకు అప్డేట్ చేస్తాను, సరేనా?
ఇదిగో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకో. ఎప్పుడు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయి. ప్రతిదీ నువ్వు నాకు వీడియో కాల్లో అప్డేట్ చేస్తూ ఉండు. సరే సరే, నువ్వు రెస్ట్ తీసుకో. జాగ్రత్త, రెస్ట్ తీసుకో, నేను వెళ్తా. పిచ్చి మొహంది. దీనికి నిజంగానే పిచ్చలేసింది. ఇంకే నిద్ర పడుతుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏం లేకపోయినా ఏదేదో ఊహించుకుని బాగా డిస్టర్బ్ అయిపోతుంది. డిస్టర్బ్ అవ్వాలి, చివరికి మెంటల్ దవ్వాలి. అప్పుడే కదా బావ చేత నేను తాళి కట్టించుకునేది. అక్కడ వింధ్య పరిస్థితి అలా ఉంది. ఇక్కడేమో పాపం, పాప కోసం సంధ్య గారు ఉండాల్సి వచ్చింది. కానీ సంధ్య గారు ఉంటే వింధ్య ఎంత డిస్టర్బ్ అవుతుందో నాకు తెలుసు. ఈ సమస్యకి ఎలా పరిష్కారం చూపించాలో నాకు అర్థం కావడం లేదు. ఏం చెప్పినా ఇప్పుడు అమ్మ కూడా అర్థం చేసుకునే పరిస్థితిలో లేదు. ఖచ్చితంగా వింధ్య ఇంకా డిస్టర్బ్ అవుతుంది. భగవంతుడా, నా వింధ్యని ఎలా ప్రశాంతంగా ఉంచాలో అర్థం కావడం లేదు. ఏదో మార్గం చూపించు తండ్రి. సంధ్య గారు, మీరేంటి ఈ గదిలోకి వచ్చారు? సడన్ గా ఈ టైంలో వచ్చారేంటి? కంగారు పడద్దు రాజేష్ గారు. నాకు తెలుసు మీరిక్కడ కూర్చుని ఎంత బాధపడుతున్నారో. మీరు వింధ్య గురించి ఆలోచిస్తున్నారు కదా, నేను కూడా వింధ్య గురించే ఆలోచిస్తున్నాను. మీరు నేను ఒకే ఇంట్లో ఉంటే ఖచ్చితంగా తను తప్పుగా ఊహించుకుంటుంది. ఇప్పటికే చాలా తప్పుగా అర్థం చేసుకుంది. ఏం చేయనండి, అమ్మకు కూడా క్లారిటీగా చెప్పే పరిస్థితి లేదు. అమ్మేమో ఒట్టు పెట్టుకుని మరీ మిమ్మల్ని లాక్ చేసింది. నేను వెళ్తే సమస్య అవుతుంది, కానీ మీరు వెళ్తే అర్థం కాలేదు. నేను వెళ్ళడం ఏంటి? అదే రాజేష్ గారు, మీరు వింధ్య దగ్గరికి వెళ్ళండి. మౌనిక ఇక్కడికి వచ్చేస్తుంది. మీరు వింధ్యకి తోడుగా హాస్పిటల్లో ఉన్నారనుకోండి, అసలు ఏ సమస్య ఉండదు కదా. మీరు నేను ఒకే చోటు ఉంటేనే కదా తనకి ప్రాబ్లం. తను కోలుకునేంత వరకు మీరు తనతోనే ఉండండి. ముందు నా ఫ్రెండ్ హ్యాపీగా ఉంటే చాలండి. మీరు త్వరగా బయలుదేరండి. ఈ ఆలోచన నాకు రాలేదేంటండి? మంచి ఆలోచన. నేనిప్పుడే బయలుదేరతాను. ఏంటి బావా, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేంటిక్కడ? నిన్ను వింధ్య దగ్గరే ఉండమన్నాను కదా. సరే సరే, నువ్విక్కడే ఉండు. నేను వింధ్య దగ్గరికి వెళ్తాను. తన దగ్గర ఎవరెవరినో పెట్టడం కరెక్ట్ కాదు. అయ్యో లేదు బావా, నేను బట్టలు తీసుకోవడం కోసం వచ్చాను. మళ్ళీ ఇప్పుడే వెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు బావా. లేదు, నేనే బయలుదేరతాను. చాలా థ్యాంక్స్ సంధ్య గారు, మీరు నాకు మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడే నా లగేజ్ తీసుకొని నేను వింధ్య దగ్గరికి వెళ్తాను. బావ హాస్పిటల్కి వెళ్తే వింధ్య బావల మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎలా పెరుగుతుంది? బావని ఎలాగైనా ఆపాలి. ఏం చేయాలి? ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రాబ్లం సాల్వ్ అయ్యింది. వింధ్యకి ఫోన్ చేసి రాజేష్ గారు వస్తున్నారని చెప్పు. అయ్యయ్యో, నేను చెప్తే మాత్రం నమ్ముతుందా? ఎందుకు నమ్మదు? అదే, మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని చాలా గట్టిగా నమ్ముతుంది. నాకైతే అర్థం కావడం లేదు. నిజంగానే మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఉందా? మౌనిక, ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదు. నేను రాగానే బావ సడన్గా హాస్పిటల్కి వెళ్తానంటున్నాడు. టైం కాని టైంలో నువ్వు బావ గదిలో ఏం చేస్తున్నావు? ఈ అనుమానం నాది కాదు, వింధ్యా సిస్టర్ది. నిమిషానికి ఏం జరుగుతుందా అని తెలుసుకుని నన్ను ఫోన్ చేయమని పంపింది. నేను హాస్పిటల్లో ఉంటానంటే కూడా నా ప్రాణం పైన పర్వాలేదు, వాళ్ళిద్దరూ కలవకుండా చూడని నన్ను పంపించింది.
నిజంగా వింధ్య సిస్టర్ భయపడుతున్నట్టు మీ ఇద్దరి మధ్య ఏదైనా... మౌనిక ప్లీజ్, నేను ఈ మాటలు భరించలేకపోతున్నాను. వింధ్య అంటే మూర్ఖంగా ఆలోచించింది. చదువుకున్న దానివి నువ్వు కూడా ఎందుకిలా బిహేవ్ చేస్తున్నావు? నాకు ఒక కుటుంబం ఉంది, రాజేష్ గారికి కూడా ఒక కుటుంబం ఉంది. అనవసరంగా డిస్టర్బెన్స్ పెట్టద్దు. ఇక్కడుంటే సమస్యని నేనే వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ అత్తయ్య నన్ను లాక్ చేసింది. అక్కడికి రాజేష్ గారు వెళ్తున్నారు కదా, అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. నువ్వేమీ ఊహించుకోవాల్సిన అవసరం లేదు, కొత్తగా ఏవి కల్పించాల్సిన అవసరమూ లేదు. నేను కల్పించడం ఏంటి? నిప్పులేందే పొగ ఎలా వస్తుంది? వీళ్ళిద్దరి మధ్య ఏమీ లేదనే రూమర్ ఎలా వస్తుంది? ఈవిడ భలే ఆవిడే. ముందు బావ వెళ్లకుండా ఆపాలి. బావా, బావా! నువ్వేంటే ఇక్కడ? నువ్వున్నావన్న ధైర్యంతోనే అక్కడ వింధ్యను వదిలిపెట్టొచ్చాం. ఏమండి, ఏమండి? ఏంటి వాణి? చూడండి, రాజేష్ నువ్వెక్కడికి రా? బావా, ఎక్కడికి వెళ్తావు నువ్వు? లగేజ్ తీసుకుని వెళ్లాల్సింది నేను. ఒక ఆడపిల్లకి తోడుగా ఇంకో ఆడపిల్ల ఉంటుంది, కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? వాష్రూమ్కి తీసుకెళ్ళాలి. నువ్వు తీసుకెళ్ళగలవా? ఏంటి బావా, నేనున్నాను కదా, అయినా నీకెందుకు శ్రమ? నువ్వు ఓవర్ చేయకు. నేను వెళ్తున్నానని చెప్తున్నాను కదా. రాజేష్, మౌనిక చెప్పింది కూడా నిజమే. ఆడపిల్లే ఆడపిల్లకు తోడుగా ఉంటుంది. అసలు నేనే తప్పు చేశా. మిమ్మల్ని అందరినీ పంపించి నేనే ఉండొచ్చు కదా. నాకసలు ఎందుకు ఈ ఆలోచన రాలేదు? సరే, నేనే వెళ్తానులే. వాణి, నీకు కొత్త ప్లేస్లో అసలు నిద్ర పట్టదు. నువ్వు వెళ్ళి నైట్ అంతా నిద్ర లేకుండా అక్కడ ఉంటావా? దీనివల్ల నువ్వు ఓవర్ స్ట్రెస్గా ఫీల్ అవుతావు. రే రాజేష్, వెళ్తే నువ్వు వెళ్ళు, లేకపోతే మౌనికని పంపించు. అయ్యో మావయ్య, బావెందుకు? నేను వెళ్తాను కదా. బావా నువ్వుండు, నేను ఇప్పుడే వెళ్ళి లగేజ్ తెచ్చుకుంటాను. వెయిట్. అమ్మా, ఇక్కడ పాపని చూసుకోవడానికి సంధ్య ఉంది, నువ్వు ఉన్నావు, నాన్న ఉన్నాడు. వింధ్య దగ్గరికి నేను వెళ్తానమ్మా. నేను అక్కడికి వెళ్తే ఏ సమస్య ఉండదు. ఏం సమస్య ఉంటుందిరా? మంచి హాస్పిటల్లో పెట్టాం, మంచి డాక్టర్స్ ఉన్నారు. పేషెంట్ పక్కన ఒక అటెండర్ ఉంటే సరిపోతుంది. ఇంత చిన్నదానికి నువ్వెందుకు? కావాలంటే ఉదయం వెళ్ళు. ఇప్పుడు నువ్వు వెళ్ళినా నీ అవసరం రాదు. వింధ్య పక్కన తనను చూసుకోవడానికి ఒక ఆడపిల్లుంటేనే మంచిది. మీ నాన్న చెప్పినట్టు నాకు కొత్త ప్లేస్లో నిద్ర రాదు. మౌనిక, నువ్వెళ్ళు. వాడు అలాగే అంటాడులే, కానీ నువ్వెళ్ళి ఈ ఒక్క రాత్రికి వింధ్యను చూసుకో. ఉదయాన్నే రాజేష్ నేను ఇద్దరం కలిసి వచ్చేస్తాం. త్వరగా బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతానత్త. రాజేష్, నువ్వు లోపలికి వెళ్ళు. ఏమండి, వాడిని లోపలికి తీసుకెళ్ళండి. రారా రా. అమ్మయ్యా, ఇప్పుడు బావ అక్కడికి వెళ్ళుంటే వింధ్య మిస్అండర్స్టాండింగ్ అంతా పోయేది. ఈయన నిజాయితీపరుడు అనుకునేది. అక్కడికి వెళ్లకుండా ఆపి మంచి పని చేశాను. హలో మోనిక. సిస్టర్, నువ్వింకా నిద్రపోలేదా? అబ్బా, నువ్వు వెళ్ళావు. నాకెప్పటికప్పుడు అప్డేట్ చేస్తానని చెప్పావు కదా. నువ్వు ఫోన్ చేస్తావని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నా ఇంట్లో నా భర్తతో పాటు సంధ్య ఉంటే నాకు అసలు ఎలా నిద్ర పడుతుంది?
అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? లైవ్ అప్డేట్ చేస్తానని చెప్పి నువ్వేం చెప్పట్లేదేంటి? నిమిషానికి నువ్వు ఫోన్ చేసి చెప్పాలని నీతో చెప్పాను కదా. అయ్యో ఏం చెప్పను, నా నోటితో నేనేం చెప్పలేను సిస్టర్. ఏం జరిగింది? నీ నోటితో నువ్వు చెప్పలేకపోవడం ఏంటి? అంటే నీ గదిలో నీ బెడ్ మీద నీ భర్త పక్కన ఆ సంధ్య సంధ్య ఏం చేస్తున్నారు? పూర్తిగా చెప్పు. మధ్యలో ఎందుకు అలా గ్యాప్ ఇస్తున్నావు? నా ప్రాణం పోయేలా ఉంది. అయ్యో నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను. అయినా పాపం ఏం చేస్తాంలే, నీ పరిస్థితే బాగోలేదు. అత్తయ్య మావయ్య లోపల నిద్రపోతున్నారు. ఇంకా వాళ్ళిద్దరూ కోరుకుంటున్న రోజు వచ్చేసింది. నీ కాళ్ళు వాళ్ళు విరగొట్టారు, లేకపోతే నీకు నువ్వే విరగొట్టుకున్నావో తెలియదు, కానీ నీ కాలు విరగడం వాళ్ళకి భలే కలిసొచ్చింది. నీ బెడ్ పైన నీ భర్తతో సంధ్య. అవ్వా నా నోటితో నేను చెప్పలేనమ్మా. అసలు నేనైతే ఎగస్ట్రాల్ చూడలేకపోతున్నాను. అసలు ఇది ఇల్లా లేకపోతే ఇంకేదైనా పేరు వాడాలో అర్థం కావడం లేదు. వదిలేలే, ఇప్పుడు నేను పూర్తిగా చెప్పినా అక్కడ నువ్వు ప్రశాంతంగా ఉండలేవు. అయినా ఇప్పుడు నువ్వు తెలుసుకొని మాత్రం ఏం చేస్తావు? ఈ రాత్రి అంతా వాళ్ళిద్దరూ విహారలోకంలో విహరిస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్య ఏదేదో జరిగిపోతూ ఉంటుంది. అయినా నాకెందుకు, నువ్వే మనసులో పెట్టుకోకు, ఫోన్ పెట్టేసి హ్యాపీగా నిద్రపో. కొన్ని చూసి చూడనట్టు మనమే వదిలేయాలి, అప్పుడే కాపురాలు బాగుంటాయి. సరేనా? హలో హలో మోనికా, ఏంటిది? నా భర్తతో పాటు ఆ సంధ్య? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ సంధ్య ఇంతకి బరి తగ్గించిన తర్వాత నా కాలే కాదు, నా ప్రాణం పోయినా నా కాపురం నిలబెట్టుకోవాలి. డాక్టర్ డాక్టర్, నువ్వు ఇలాగే మాట్లాడితే నీకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతాం. వద్దు, డాక్టర్ని పిలిస్తే నాకు మత్తు మందించి నన్ను ఇక్కడే లాక్ చేస్తారు. ఏదో ఒకటి చేసి నేను ముందు ఇక్కడి నుంచి బయటపడాలి. ఏంటి తల్లి, నేను నిన్ను త్యాగం చేసింది ఇలాంటి నిందలు మోయడం కోసమా? నా వింధ్య హ్యాపీగా ఉండాలని, నా సంతోషాలు కూడా దూరం చేసుకుని
నీకు కన్న తండ్రిని కూడా దూరం చేసి నిన్ను నా వింధ్య చేతిలో పెడితే ఇప్పుడు ఆ వింధ్యకే నేను భయపడాల్సిన పరిస్థితి. నిన్ను వింధ్యకిచ్చిన తర్వాత నేను వింధ్య ఇంకా దగ్గరవుతామని అనుకున్నాను, కానీ ఇలా దూరం అవుతామని అనుకోలేదమ్మా. నీలాంటిది పక్కనుంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయో, ఎన్ని జీవితాలు నాశనం అయిపోతాయో, ఎన్ని తాళిబొట్లు తెగిపోతాయో నాకే భయం వేస్తుంది. అమ్మా వింధ్య ఆగు. అమ్మా వింధ్య. వింధ్య అయ్యో వింధ్య. సిస్టర్, ఈ వర్షం సాక్షిగా చెప్తున్నాను, ఆ నింగి ఈ నేల మధ్యలో నిలబడి చెప్తున్నాను, నిన్ను చంపేస్తాను, 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 చంపేస్తాను.